ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం, తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర ఇచ్చి కొంటామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది. దానికి సంబంధించి ఒకవేళ తడిసిన ఓట్లు ఏవైతే ఉంటే వాటిని ఆరబోసుకొని ఎండబెట్టిన తర్వాత అమ్మేస్తే 100% ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దానికి సంబంధించి ఏ జిల్లాల వాళ్ళు ఉన్నారో ఆ జిల్లాల కలెక్టర్లు దానికి బాధ్యత వహించాలి. దానికి సంబంధించి ఇవంతా కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఇక్కడ కేబినెట్ నిర్ణయించింది. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ సిఫారసు ప్రకారమే ముందుకెళ్తాం. రిపేర్ చేస్తే బ్యారేజీ ఉంటుందో ఉండదో చెప్పలేమని కమిటీ చెప్పింది. ఎన్డీఎస్ఏ చెప్పినట్టే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల గేట్లు ఓపెన్ పెడతాం. తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని లిఫ్ట్ చేస్తాం. రిపేర్ల ఖర్చంతా నిర్మాణ సంస్థలదే. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులకు 600 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక విద్య ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేసిండ్రు. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం పంపుతా ఉన్నారు. ఉద్యమకారులకు కూడా సన్మానం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒకవేళ ఉద్యమకారులకు సన్మానం చేసింటే ఉద్యమకారుల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అమరవీరుల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, లేకపోతే సోనియా గాంధీ ఆమె మంచి నిర్ణయం తీసుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పేసి అనుకుంటారని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నేనే తెలంగాణ తెచ్చినా నేనే మొత్తం కూడా అందని చెప్పేసి మొత్తం డబ్బా కొట్టుకున్నాడు. డబ్బా కొట్టుకొని మొత్తం ఇది దీక్షా దివాస్ అని ఆ దివాస్ అని, దీక్షా దివాస్ కాదరా నాయన, ఢోకా దివాస్ నువ్వు చేసింది. ఎందుకనంటే చాలా మందిని పొట్టన పెట్టుకున్నావు నువ్వు. ఎందుకనంటే మీరు చేసినటువంటి నాటకానికి, అగ్గిపెట్టే నాటకానికి, రకరకాల నాటకాలకు చాలామంది బలైపోయినరు. కాబట్టి అప్పుడు కనీసం ఉద్యమకారులను గుర్తించలేదు, ఉద్యమకారులను కనీసం పట్టించుకోలేదు. తర్వాత నిజంగా తెలంగాణ ఇవ్వడానికి, తెలంగాణ సహకారంకి ప్రధానంగా కృషి చేసినటువంటి అక్కడ సోనియా గాంధీ గురించి కానీ, తర్వాత స్మృతి ఇరానీ గురించి కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ గారిని 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోనియా గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి అక్కడ కేబినెట్ నిర్ణయించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మిడ్ డే మీల్స్, గురుకుల హాస్టల్స్, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కోసం సన్నవడ్ల సాగును ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్లో సోమవారం మధ్యాహ్నం 3:25 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 3.5 గంటల పాటు సమావేశం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదికను నిపుణులు కమిటీ ఇచ్చిన మధ్యంతర రికమెండేషన్స్ రిపోర్టుపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆ కమిటీ సిఫారసుల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీటి నిల్వ ఉంచబోమని స్పష్టం చేసింది. ఒకవేళ నీళ్లు నిల్వ ఉంటే మొత్తం కూడా కొట్టుకుపోతుంది, ఆగమాగం అయిపోతుంది, కింద ప్రాంతాలన్నీ కూడా మొత్తం నష్టపోతాయి. కాబట్టి ఊర్లో కొట్టుకుపోతాయి అని చెప్పేసి అక్కడ ఎన్డీఎస్ఏ అక్కడ నివేదిక ఇచ్చింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ బోర్డు. అయితే ఇక్కడ ఇచ్చినప్పుడు మరి ఎట్లా అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒకవేళ మరి నీళ్లు నింపితే పరిశాన్ అవుతుంది కాబట్టి ఇక నీళ్లు ఉంచే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా తేల్చేసిండ్రు. అయితే కమిటీ సూచనలకు అనుగుణంగా రిపేరు చేస్తూ రైతుల కోసం రాక్ ఫార్మేషన్తో నీటిని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటుకు జూన్ 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. విద్య ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. ఆమెతో పాటు ఉద్యమకారులను కూడా పిలిచి పబ్లిక్ మీటింగ్లో సన్మానించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సమావేశ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించిండ్రు. తడిసిన ధాన్యం మొత్తం కొంటాం అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటా ఉన్నారు. యాసంగిలో రైతులు పండించిన 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సేకరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని
3 రోజుల్లోపే ప్రతి రైతుకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి క్లియర్గా చెప్పేసిండు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఈ 500 రూపాయల బోనస్ 500 రూపాయల బోనస్ అంటే ఇది కూడా అయిపోయింది. ఏమైంది? వచ్చే పంట నుంచి ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే ఇవ్వాలని చెప్పేసి ఒక లంగకథలు కూడా ఉంటాయి. ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడే ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ధాన్యం కొనుగోలు అంతా కూడా జరిగిపోయింది, కొంతవరకు జరిగిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమైనా సగంకి ఇచ్చి సగంకి ఇవ్వకపోతే బాగుండదు. కాబట్టి వచ్చే పంట నుంచి అంటే వానాకాలం పంట నుంచి ఈ 500 రూపాయల బోనస్ సన్నవడ్లకి ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాఠశాల బలోపేతానికి, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 600 కోట్ల రూపాయలని కేటాయించింది. అంటే ఇక్కడ మూత్రశాలలు లేకపోవడం, తర్వాత రకరకాలుగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక మరోవైపు ఇక్కడ ఫీజుల నియంత్రణ, ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెట్టుకుని ఇక్కడ నారాయణ శ్రీ చైతన్యంలో వాటాలు తీసుకున్నారంటే ఇక్కడ హరీష్ రావుకి, తర్వాత కేటీఆర్కి, ఇక్కడ ఉన్నటువంటి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు అందులో వాటాలు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఇట్లా వాటాలు బీటాలు చేసుకొని మీరంతా మొత్తం మీరు నాశనం చేసేస్తే పేద ప్రజలు చదువుకోవాలంటే, పాఠశాలకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇక ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే లక్షలు బిల్లులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? పిల్లగాడిని చదివించాలంటే పిల్లగాడు పెద్దగా అవుతుంటే మొత్తం భయం అవుతున్నది. కారణం ఏంటి అంటే పిల్లగాడు పెద్దగా అయితే వాని స్కూల్లో వేయాలి. స్కూల్లో వేయాలంటే అడ్వాన్స్ కట్టాలంటే డొనేషన్ కట్టాలంటేనే లక్షల ఫీజులు. అవి ఎట్లా కట్టాలి, ఏడికెళ్ళి తేవాలి, ఏం కథనో అర్థం కాక సతమతం అవుతున్నారు సామాన్య ప్రజలు. కాబట్టి ప్రభుత్వం ఆ ఫీజుల నియంత్రణ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా సబ్ కమిటీని కూడా వేసింది మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇంకా కొన్ని అంశాలు కూడా ఉండే, రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, తర్వాత ఇంకా విభజన హామీలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునేది ఉండే. కాకపోతే ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అవి చర్చకు రావద్దు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి నేపథ్యంలో వాటిని ఇప్పుడు తాత్కాలికంగా పక్కన పెట్టిన తర్వాత జూన్ 4 తర్వాత దానిపైన కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.